ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది అంటే కనుక ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది. అయినా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఆందోళనలు క్రమంగా తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ నెలలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మీరు ఎంత ఓర్పుతో వ్యవహరిస్తే అంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సలహాలను నిర్లక్ష్యం చేయకుండా వినడం వల్ల కొన్ని పెద్ద సమస్యల నుండి ముందుగానే పరిష్కరించుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఒక నెల శుభప్రదంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకోవచ్చు. కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. మొదట్లో అవి కాస్త భారంగా అనిపించినా చివరికి అవే మీ ప్రతిష్టను పెంచే అవకాశంగా మారుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారు సహోద్యోగులతో అనవసర వాదనలు చేయకుండా ఉంటే మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు ఈ నెలలో చదువుపై మరింత దృష్టి పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇక వ్యాపారస్తులకు ఈ నెల ఆశాజనకంగానే ఉంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, పాత బాకీల వసూళ్లు జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా వస్త్రాలు, ఆహార పదార్థాలు, వ్యవసాయం, నిర్మాణ రంగం, బంగారం, ఫైనాన్సు, హోమ్ డెకార్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఆదాయం పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు లాభాలను పారదర్శకంగా పంచుకోవాలి. చిన్న అపార్థం కూడా పెద్ద వివాదానికి దారితీయకుండా జాగ్రత్త పడాలి. ఇక ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ధన ప్రవాహం మెరుగుపడే సూచనలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి మరమ్మతులు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు లేదా వాహనానికి సంబంధించిన ఖర్చులు కూడా రావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 2-3 సార్లు ఆలోచించండి. అధిక లాభాల ఆశతో ఎవరి మాటనైనా నమ్మి పెట్టుబడి పెట్టకండి. చిన్న మొత్తాల్లో పొదుపు ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అయితే అవసరం. భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. అయితే అహంకారం, మొండితనం వల్ల చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారి తీయకుండా మీరే జాగ్రత్త పడాలి. మీ భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇస్తే కుటుంబంలో ప్రశాంతత అయితే ఉంటుంది. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్టయితే ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం అయితే పెరుగుతుంది. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాలనుకునే వారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా సాగుతున్న పెళ్లి ప్రయత్నాలు క్రమంగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు ఈ నెల కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు రోజువారీ ప్రణాళికతో చదివితే విజయం సాధించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు కూడా కొన్ని అనుకూలమైన పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది. అయితే గొంతు, జలుబు, అలర్జీలు, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు త్రాగడం, విశ్రాంతి తీసుకోవడం అయితే మంచిది. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో ఉద్యోగం లేదా కుటుంబ కారణంగా కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వీటిలో చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటాయి. దూర ప్రయాణాల్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నెలలో వృషభ రాశి వారు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే గనక ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. సాధ్యమైతే తెల్లని
ఎర్రని పూలతో పూజ చేయండి. పేదలకు అన్నదానం లేదా మహిళలకు పసుపు కుంకుమ దానం చేయడం శుభప్రదంగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి వారికి ఈ నెలలో నేనిచ్చే సందేశం ఏంటంటే, ఆగస్టు నెలలో అదృష్టం మీ వైపే ఉంటుంది, కానీ అదృష్టం ఒకటే సరిపోదు. మీ కృషి, ఓర్పు, సరైన నిర్ణయాలే మిమ్మల్ని విజయానికి తీసుకువెళతాయి. అవకాశాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఒకవేళ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా సరే, లేదా మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే మీ సంపూర్ణ జాతకాన్ని తెలిపే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక మీరు చేసుకునేటటువంటి సులువైన రెమెడీస్ని కూడా తెలపడం జరుగుతుంది అని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష సిద్ధాంతి. ధన్యవాదాలు.